అరే బక్కోడా, నాదో చిన్న డౌట్ రా. నీ వల్ల అంత డౌట్లు అడుకోవా. అది కాదురా, సినిమాలో హీరో హీరోయిన్లు కసక్కుమని ఒకరినొకరు వాటేసుకుని తలిపేసుకుంటారు చూడు, అది ఎట్ట తీస్తారా? అట్టాగేంట్రా ఎదవా, కెమెరాతో తీస్తారు. నేను అడిగేది అది కాదురా, నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారా అని. వారి పెట్టదవా, అదంతా ఉట్టినే. ఇక్కడ హీరో ఉంటాడు, అల్లల్లల్లది ఒక హీరోయిన్ ఉంటుంది. ఇద్దరు ఇలా చేతులు చాపి ఒకళ్ళొకరు వాటేసుకున్నట్టుగా ఇలా 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 దగ్గరికి వచ్చేస్తారా అంతే. ఆ పక్కనే బొమ్మలు తీసే ఉంటారు కదా, ఆడేం చేస్తారంటరా ఏదో ట్రిక్కులు జిమ్మిక్కులు చేసేసి ఇద్దరిని ఓ రీల్లో కలిపేసినట్టు చూయించేస్తారా అంతే. ఓసి తిన్సిగా తరగ ఇంతేనా? నేనేదో నిజంగా ఒకరినొకరు వాటేసుకుంటారనుకున్నా. ఎంతైనా సినిమా బుర్రే. బక్కోడా, నాది ఇంకో డౌట్ రా. అడుకోవా. సినిమాల్లో ఫైటింగ్ అప్పుడు ఒకరినొకరు కత్తులతో నరుక్కుంటారు కదా, అప్పుడు రక్తం రాదంటావా? వాళ్ళు మనలా మనుషులే, నెత్తురు ఎందుకు రాదు, వచ్చేద్ది. మనుషులే కానీ వాళ్ళు హీరోలు కదా, రక్తం రాకూడదు కదా. హీరోలు అయితే నెత్తు రాకూడదు అంటావు. నా లెక్క ప్రకారం రాకూడదు మరి. అంతేనంటవా? అంతే. నిజంగా అంతే? నిజంగా అంతే. ప్రమాణ పూర్తిగా అంతే. మీ అమ్మ మీద అంతే, మా అమ్మ మీద అంతే, మీ నాన్న మీద అంతే అంట. అంతే. ఓరి బండోడా, నీ బండ శరీరాన్ని ఈ కత్తెరతో పొడిపొడుతాను. నీకేం కాదు, నెత్తు రాదురా, వాటర్ వచ్చేస్తుంది. వాటర్ నీ కొవ్వు కరిగింది, ఒక్క పోటు నెత్తు రాదు, నీకేం కాదు. పట్టుకున్నారే, ఆగిన బండోడా, అయిపోయినా చేతులు దగ్గర పడతారే. ఏంట్రా తున్నపోతుండే కట్టాల్చ. అయ్య బాబోయ్, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. అయ్య బాబోయ్ బాబోయ్, ఏంట్రా వీళ్ళందరూ మనూరు వచ్చారు, ఇది కళా నిజమారా? సార్, మీ ఊరి చెరువు దగ్గర మాకు యాక్సిడెంట్ జరిగింది సార్. పాపం మీ ఊరు వాళ్ళందరూ హెల్ప్ చేసి ఇక్కడ తీసుకొచ్చారు. హే ఏడుకుంటున్నవాడా వెంకటరమణ, గోవిందా గోవిందా, మా హీరోలను మా ఊరికి తీసుకొచ్చావా తండ్రి? నీ కొండకొచ్చి వీడి గుండు కొట్టిస్తా తండ్రి. ముందు విషయం డాక్టర్ చెప్తాం, పద. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున మన హాస్పిటల్కి వచ్చారంటే సినిమాలోకి పిచ్చట్టు ఎమ్మ గ్యామర్కున్నారంటే. మేము చెప్పేది నిజమండి, కావాలంటే ఒకసారి చూడండి. మీకు సినిమా పిచ్చి తప్ప వేరే ధ్యాసే ఉండదా? అమ్మ తోటమ్మగారు, మా మాట నమ్మండి. నిజంగా సినిమా హీరోలు మన ఆసుపత్రికి వచ్చారండి, వాళ్ళకి చాలా సీరియస్ గా ఉందండి. చెప్తే నంబర్ ఏంటంటే దైవ సాక్షిగా మీరు రాకుండా చచ్చిపోతారండి. అమ్మతో చెప్తున్నారు అమ్మగారు. సరే పదండి. జ్యోతి, అర్జెంట్ గా స్ట్రెస్ అందుకో. ఓ మై గాడ్, వెరీ సీరియస్ కండిషన్. డాక్టర్ గారు, ఎలాగైనా మా వాళ్ళని కాపాడండి, మీకు దండం పెడతాను. మీరేం కంగారు పడకండి, మేమంతా ఉన్నాగా. మీరు ధైర్యంగా ఉండండి. ఆ ఇంజెక్షన్ పట్టా. ఇదిగో బండి చూస్తే చిరంజీవిని చూసి చిరంజట్టుకో, బాలయ్య బాబుని చూసి భయపడమాక, నాగార్జున బాబుని చూసి నరాలు మంచిగా బిగబట్టి వెంకటేశ్వర బాబు జబ్బు మీద అరే బక్కుడా, నాదొక డౌట్ రా. ఏంటది? ఈ నలుగురు హీరోలు మన ఊరి మీదే ఎందుకు వెళ్తున్నారంటావు? ఏముందిరా, ఏదో షూటింగ్ బయలుదేరి ఉంటారు. మన అదృష్టం బాగుండి మన ఊరి దగ్గర యాక్సిడెంట్ అయింది. అయినా నలుగురు హీరోలు ఒకే సినిమాలు నటించారు కదా. ఓరి పిచ్చదవా బండోడా, వింది సినిమాలు చూడబెట్టి వింది సినిమాలు నలుగుంటారు కదా, ఇది అలాగే. ఏంటి మీ గోల? కొంచెం నోరు మూసుకోండి. అది కాదు డాక్టర్ గారు, ఈ హీరోలు ముందు బయటికి వెళ్ళండి. వెళ్ళండి. మన ఊరికి హీరోలు వచ్చారన్న విషయం ఊరంతా కోడైకుయాలా.
ప్రియమైన తాజా వర్త బాబులారా, చిరంజీవి గారి ఎడం చేతికి డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారు. బాలకృష్ణ గారి కుడికాలు తగిలినటువంటి దెబ్బకి ఇప్పుడే మన డాక్టర్ గారు కట్టుకొడుతున్నారు. నాగార్జున గారి ఎడమ కాలుకు 2 కుట్లేశారు మన డాక్టర్ గారు. ఇకపోతే వెంకటేష్ బాబు వీపుకు డెట్టాల్తో క్లీన్ చేశారు మన డాక్టర్ గారు. ఎవ్వరు అల్లరి చేయొద్దు, ఇక్కడే ఉండండి. లోపల ఏం జరుగుతుందో మళ్ళీ నేను చూసొస్తా. ఈ రోజు డాక్టర్ వైద్యం చేస్తారు కదా. ఆగండి, 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 ప్లీజ్ ఆగండి. లోపల వాళ్ళ పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. వాళ్ళు ఇంకా స్పృహలోకి రాలేదు. ముందు వాళ్ళకి రక్తం ఇవ్వాలి. మీలో ఎవరైనా రక్తం ఇచ్చేవాళ్ళుంటే దయచేసి ముందుకు రండి. ఎంత రక్తం కావాలో చెప్పండి, మా హీరోల కోసం ఎన్ని చెంచాల రక్తమైనా ఇస్తా. అంతా తీస్తే 1/2 బాటిల్ రక్తం లేదు నీ బాడీలో. చెంచాలు కదమ్మా, 4 బాటిల్ రక్తం కావాలి. బాటిల్ నువ్వు తాగే సారా బుడ్డి లాంటి 4 బాటిల్ రక్తం కావాలంటే ఓ బకెట్ రక్తం తీసుకోండి. ఇది ఎర్ర సినిమా కాదు, తెల్ల సినిమా. ముందు రక్తం ఇచ్చే వాళ్ళు చేతులు ఎత్తండి. అరే బక్కోడా, మన హీరోని డాక్టర్ అమ్మ రాత్రి పగలు వైద్యం చేసి బతికించింది కదా. బిల్లు ఎంత అయింటుందంటావు? ఎంత అవుద్దంటే మరి పట్నంలో అయితే 1,00,000 రూపాయలు అవుతురా. మన పల్లెటూరు కదా, ఓ 50,000 అవుద్ది. అబ్బా, 50,000? ఇంత డబ్బు వాళ్ళు కడతారంటావా? వాళ్ళు కట్టుకుంటే మన డాక్టర్ మూకుంటుంది ఏంటి, ఖచ్చితంగా కట్టించుకుంటది. అందులోను మన డాక్టర్ మన సినిమా పిచ్చిది కాదు కదా. 50,000? మన దగ్గర 50 పైసలు కూడా లేవు. ఏంటప్పా చేయడం? రోయ్, మనం అంతా ఎక్కడున్నాం? మనకి దారిలో యాక్సిడెంట్ అయింది కదా, చచ్చిపోయి ఉంటాం. అంటే శవాలమా? కాదురా, దయ్యాలం. మీరు దయ్యాలు భూతాలు కాదురా, మీరు ఇప్పుడు ఒరిజినల్ హీరోస్. మీకు ప్లాన్ చెప్తాను, లేవండి. ఒరేయ్, ఈ ఊరు జనం మిమ్మల్ని డూప్ హీరోలు అనుకోవడం లేదురా. ఒరిజినల్ హీరోలకి యాక్సిడెంట్ జరిగి ఈ ఊరు వచ్చారేమో అనుకుంటారు. మిమ్మల్ని కళ్ళారా చూడాలని హాస్పిటల్ బయట తిండి తిప్పలు కూడా మానేసి కాసుకొని కూర్చున్నారు. ఒరేయ్, ఈ ఊరు జనం మీకు ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారా? మిమ్మల్ని అందరినీ మా ఊరు తీసుకెళ్లి కొన్నాళ్ళపాటు రహస్యంగా ఉంచాలనుకున్నాను కదా. ఇప్పుడు అంతా వేస్ట్. మీరు ఈ ఊళ్ళోనే ఉండడం సేఫ్టీ అనిపిస్తుంది. ఏమంటారు? ఏమిట్రా నువ్వు చెప్పేది? ఏమిటంటే ఈ రోజు నుంచి మీరు ఈ ఊళ్ళోనే ఉంటున్నారు. టూపీ హీరోల విషయం మర్చిపోయి ఒరిజినల్ హీరోస్ గా యాక్ట్ చేస్తున్నారు. ఓకేనా? ఒరే వద్దురా, మన నిజం హీరోలాగా అబద్ధాలు ఆడి ఈ ఊరి జనాల్ని మోసం చేయడం పాపంరా. పాపం విషయం పక్కన పెట్టు. అక్కడ మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 అయిందట. ఇప్పుడు మీరు ఒరిజినల్ హీరోస్ గానే యాక్ట్ చేశారనుకో, ఒక్క పైసా కట్టకపోయినా పర్వాలేదు. అదే డూప్ హీరోలని తెలిసిపోయిందనుకో, మీ నలుగురిని చంపేసి పాతలేసి 4 స్తూపాలు కడతారు. ఆ తర్వాత మీ ఇష్టం. తప్పదంటావా? తప్పుతుందిరా, కాకపోతే చస్తారు. ఒరేయ్, డాక్టర్ వెన్నెలమ్మ వస్తుంది. మీ ట్రీట్మెంట్ బిల్లు 50,000 రూపాయలు అయింది. మీరు ఇప్పుడు టూపీ హీరోస్ కాదు, ఒరిజినల్ హీరోస్. కనీసం ఇప్పుడైనా నటించి చావండి. అర్థమైందా? లేకపోతే వెన్నెలమ్మ చేతిలో మీ బతుకులు అమావాస అవుతాయి. ఓకే? రంభా ఊర్వశి తలదన్ని రమణీల లామ ఎవరీమి. లెఫ్ట్ సైడ్ సిమ్రాన్లా, రైట్ సైడ్ రమ్యకృష్ణలా ఉంది. టాప్ టు బాటం అంజలా జబీరేలా అదిరిపోతుంది. బొంగమూర్తి సౌందర్యలా బొగబొగలాడిపోతుంది. టాపు చూస్తే టాపులా, నడుం చూస్తే నగ్మలాగుంది. నెల రోజులు కాదు, ఈమె కోసం జీవితాంతం యాక్ట్ చేస్తాం. ఇక నా జీవితం ఈ ఊరికే అంకితం. హలో, నమస్తే. నా పేరు వెన్నెల. ఈ హాస్పిటల్లో డాక్టర్ని. మీకు ట్రీట్మెంట్ చేసింది నేనే. మీరు నా కంటికి దేవతలా కనిపిస్తారు. ఇంకా నయం, దయ్యంలా కనిపిస్తున్నాను అనలేదు. మా ప్రాణాలు కాపాడేది. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు. థ్యాంక్స్ ఎందుకండి? అసలు మీలాంటి పెద్ద హీరోలకు ట్రీట్మెంట్ చేసే అవకాశం లభించడం నిజంగా నా అదృష్టం. మీకు చెకప్ చేయాలి. ప్లీజ్ రిలాక్స్ అవ్వండి. మేరీ, బీపీ ఆపరేటర్ పట్రా.
బయట మీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. దయచేసి మీరు ఒకసారి బయటకు వస్తే వాళ్ళు చూస్తారు. అలాగే. థ్యాంక్స్. అదిగో మన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వచ్చేస్తారు. అమ్మా, వచ్చేస్తారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్. అమ్మ, అది అమ్మ, చిరంజీవి. మీ అభిమానం సంతకెళ్ళ కింద పడిపోతారు. వించండి. నాగార్జున, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. దింపండి దింపండి దింపండి. మీరంతా కలిసి మా పైన చూపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే మేము ఆకాశాన్ని అందుకున్నంత ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే పోలీసులు వచ్చినా పర్వాలేదు పోలీసులు అన్నంత గొడవ ఎందుకురా? హ్యాపీగా. ఏ టైంలో ఏం మాట్లాడో కూడా తెలియదు. మీ అభిమానం ప్రేమ లేకపోతే మేము అసలు బతికే వాళ్ళమే కాదు. మీకేమన్నా అయితే మీకన్నా ముందు మా ప్రాణాలు పోతాయండి. మీకోసం మా ప్రాణాలు ఇస్తామండి. ఇంతమంది ఆదరాభిమానాల్ని పొందిన మీరు నిజంగా చాలా అదృష్టవంతులండి. డాక్టర్ గారు వీళ్ళని చూడటానికి బాంబులు పుల్లారెడ్డి, నరసింహారెడ్డి వస్తున్నారు. బాములు పుల్లారెడ్డి ఇదేమిటండి? వాళ్ళ పేర్లు వినగానే జనమంతా భయపడి అలా పారిపోయారు. వాళ్ళు ఎవరో రాక్షసులు. రాక్షసులకి రాక్షసులు, రక్తం తాగే తోడేళ్లు. అంటే ఫ్యాక్షనిజానికి, ముఠా కక్షలకి పుట్టినిల్లి ఊరు. ఒకరినొకరు చంపుకోవడం తప్ప ప్రేమించుకోవడం, గౌరవించుకోవడం తెలియని ఓ కసాయి క్షేత్రం ఈ గ్రామం. ఆధిపత్యం కోసం, అధికారం కోసం పాము ముగిసల్లా పోరాడుతూ ఊరిని వల్లకాడుగా మార్చిన బాంబుల పుల్లారెడ్డి, కత్తుల నరసింహారెడ్డిలు ఈ గ్రామానికి నేతలు. ఆ ఇద్దరు నేతలు యమదూతల్లా మారి నిప్పు ఉప్పుల్లా మండుతూ ప్రజలు ఆనందంగా జరుపుకునే పండుగల్ని కూడా పీనుగులు ఊరేగింపులా మారుస్తున్నారు. గ్రామానికి నడిబొడ్డుని, ఈ గ్రామ ప్రజలకు నడిచే దేవుణ్ణి ఈ జాతరలో మొదటిసారిగా నా మేకపోతునే నరకాలి. ఈ కత్తితో నేనే నరకాలి. ఈ పల్లె సీమకు 5వ దిక్కుని
ఈ పల్లె జనాల పాలిట గుడి గోపురాన్ని ఈ జాతర నా చేతుల మీదగానే జరగాలి, లేదా ఇక్కడ తెగేది మేక తల కాదు, మీ అందరి తలలు. ఎవరి తలరా నరికేది? ఎక్కువగా మాట్లాడితే సంచి చెత్తుతా. ఆపండి బాబు, బాబు ఆపండి బాబు, మీకు దండం పెడతాను, మీకు దండం పెడతాను, ఆపండి బాబు, ఆపండి బాబు.